కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మర్డర్ కేసులో ఆసుపత్రికి చెందిన సివిక్ వాలంటీర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పీజీ మెడికల్ స్టూడెంట్ ఇటీవల ఆసుపత్రిలో దారుణ హత్యకు గురయ్యారు. చంపడానికి ముందు హంతకుడు ఆమె మీద అత్యాచారం చేసినట్టు పోస్టుమార్టం రిపోర్ట్లో బయటపడింది. దీంతో మెడికల్ ట్రైనీ డాక్టర్లు బాధితురాలు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిందితుని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఆందోళనతో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దద్దరిల్లిపోయింది. దీంతో కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు 2 రోజుల్లో నిందితుని గుర్తించారు. అదే ఆసుపత్రిలో వాలంటీర్గా అంటే వాలంటీర్ అనేటటువంటి పేరుతో అక్కడ పోస్టు పెట్టేటటువంటిది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించారు. కేసు నమోదు చేసి సంజయ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కోల్కతా ఎస్పీ వినీత్ గోయల్ అధికారికంగా వివరించారు. హత్యాస్థలంలో హెడ్ ఫోన్ ఒకటి దొరికింది. ట్రైనీ డాక్టర్ మీద అఘాయిత్యం చేస్తుండగా నిందితుడు సంజయ్ రాయ్కి చెందిన హెడ్సెట్ పడిపోయింది. ఇది గుర్తించని సంజయ్ హత్య చేశాక అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మృతదేహం బయటపడ్డాక అందరిలాగే తాను కూడా అక్కడికి వచ్చి అయ్యో పాప అంటూ సానుభూతి వరకపోసాడు. అయితే హత్యాస్థలాన్ని నిశ్చితంగా పరిశీలించిన పోలీసులకు హెడ్సెట్ దొరికింది. అది బాధితురాలది కాదని తేలడంతో నిందితుడిగా ఉంటుందని పరిశోధన చేపట్టారు. దీంతోపాటు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తే ఘటనా స్థలంలో సంజయ్ కనిపించాడు. హత్యాస్థలంలో దొరికిన హెడ్సెట్ కూడా అతడిదేనని తేలడంతో సంజయ్ ఈ దారుణాన్ని కొడుగట్టాడని అనుమానించారు. ఇతరత్రా లభించిన ఆధారాలతో సంజయ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో సంజయ్ నేరం అంగీకరించినట్టు సమాచారం. దీంతో పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి కేసును పకడ్బందీగా పుటప్ చేస్తున్నారు. నిందితుడి న్యాయస్థానంలో కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్తున్నారు.